వామ్మో ఇది చిన్న చిన్న ముచ్చట కాదు రో. బయట దేశంలో చచ్చిపోయిన వాళ్ళను మళ్ళా బతికిస్తురాట. వామ్మ మరి ఎట్లా ఏంది ఏం కదా. ఇక మరి ఇన్నూరు ఉద్దారకం ఏందో ఇన్నూరు. ఏళ్ళున్నా ఏరు తప్పదు, నూరేళ్ళున్నా సాగు తప్పదు అంటుంటారు. ఇకపోతే పుట్టినవాడు గిట్టక తప్పదు అంటుంటారు. వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాము, పోయేటప్పుడు మనం ఏం తీసుకుపోము. చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం అంటుంటాం. మనం భూమి మీదకి ఎల్లకాలం బతకరాలి, ఉన్నన్ని రోజులైనా మంచి పేరు తెచ్చుకోవాలి అంటుంటాం. ఇక మనిషి జీవితకాలము 100 ఆ పైన ఉంటుందని అంటుంటాం. ఆస్ట్రేలియా దేశంలో చచ్చిపోయిన మనుషుల మళ్ళా బతికిస్తున్నాడు. సదరన్ క్రయోనిక్స్ అనే సంస్థ వాళ్ళు మే 12 తారీఖున ఓ ముసలాయన చనిపోతే ఆ డెడ్ బాడీని -200 °C ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచి ఫ్రీజ్ చేసి భవిష్యత్తులో వాళ్ళకు మళ్ళా మేలక వస్తట్టుగా చేస్తున్నాడనుల్లా. మరి ఈ తతంగం ఉత్తపుణ్యానికి అనుకునేది సుమా కాదు రో. 1,70,000 ఇస్తే చచ్చిపోయిన వాళ్ళని లేపుతాం అంటుంటే ఇక కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం లేదు లేదు ఇదంతా మోసం అని అనుకొస్తుర్రులా. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం కథ బయటపడుతుందో.